ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి రాత్రి కాలమందు దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచుండగా మనము దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా ఆలకించి వాక్యానుసారంగా మనం జీవించి దేవుడు ఇచ్చేటువంటి ధన్యతను మనం పొందుకుందాం. దేవుడు తన మహాకృపను బట్టి మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని మరి మనందరం కూడా సద్వినియోగపరచుకుంటూ ఎంతో ధన్యకరమని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకానుసారంగా మానవులమైనటువంటి మనము జీవిస్తున్నప్పుడు మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపు అంతా కూడా లోకానుసారమైన వాటి మీదే ఉన్నది. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, ఈ లోకంలో ఉన్నవంట మనకు శాశ్వతమైనవి కావంట. అందుకని ఈ లోకంలో ఉన్న వాటి వైపు మనము చూడకుండా మనము ఒక విషయాన్ని గ్రహించాలి. ఈ రాత్రి కాలం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద నువ్వు నివసించుచుండగా ఏది శాశ్వతమైనది, శాశ్వతమైనది ఏది, శాశ్వతము కానిది ఏది అని నువ్వు గ్రహించగలవారమై ఉండాలి. ఎందుకంటే ఏది విలువైందో ఏది విలువలేందో మనం అందరం కూడా తెలుసు. అలాగే మనకు శాశ్వత కాలము మనకు తోడుగా ఉండేది ఏంటి, కొంతకాలము మనకు తోడుగా ఉండేది ఏంటి అనే విషయాన్ని మనము గ్రహించగలవారమై ఉండాలి. దేవుడు తన మహాకృపను బట్టి మరి రాత్రి కాలం ముందు దేవుడు మనందరం కూడా ఆయన సన్నిధిలోకి తీసుకుని వచ్చింది ఎందుకంటే నీవు కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే లోకానుసారమైన వారు లోకానుసారమైన వాటి గురించి మాట్లాడతారు. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు విలువైన వాటితో వెన్ను మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే ఏది విలువైంది విలువలేంది ఏంటి అంటే ఇది దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనములో ఒక మాట రాయబడి ఉన్నది. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చటి చిమ్మట అయినను తుప్పైనను దానిని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగలరు. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ఈ రాత్రి కాలం అంతా కూడా దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమటైనను తుప్పైనను. భూమి మీద ఉన్న నీవు దేవుని యొక్క వాక్యము నీకేం చదివిస్తుందంటే ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి నీవు ధనమును కూర్చుకొనవద్దు. ఎందుకు ధనమును కూర్చుకోవద్దు అంటున్నాడు అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ ధనం ఎక్కడ ఉండిద్దో నీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది. అయ్యా నీ ధనము కాడ మరి ఆ ధనం ఉన్నటువంటి ధనం మీద నీ మనస్సు, నీ ఆలోచన, నీ యొక్క సమస్తమును కూడా ఉంటే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, ఈ లోక ధనము శాశ్వతమైనది కాదు. ఈ లోకానుసారమైనటువంటి ధనము శాశ్వతమైనది కాదు. కానీ దాన్ని నువ్వు సంపాదించుకున్నావనుకో నీ మనసు అంతా కూడా ఎక్కడ ఉండిద్ది, ఆ ధనం మీద ఉండిద్ది. ఆ ధనం మీద ఉన్నప్పుడు నీ యొక్క ఆలోచన అంతా కూడా ధనం మీద ఉన్నప్పుడు నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావో నువ్వు గ్రహించలేని స్థితిలో ఉంటున్నావు. నీ ఆశలో, నీ ఆలోచనలో సమస్తము కూడా ధనం మీద ఉన్నప్పుడు నువ్వు దేన్ని పోగొట్టుకుంటున్నావు? శాశ్వతము కాని దాని కోసం శాశ్వతమైన దాన్ని మనము
పోగొట్టుకుంటున్నాం. అందుకనే దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆలోచన రావచ్చు, చాలా మందికి వస్తుంది, అదేంటి గారు ధనం లేకుండా మేము కష్టపడేది దేనికోసం? దానికోసమేగా. మేము కష్టపడేది దానికోసమేగా గారు, ధనమేగా. మరి పొద్దున పోయి సాయంత్రం దాకా ఎందుకు పని చేసి వస్తున్నావు? ఆ ధనం కోసమే కదా అనే సందేహం నీకు రావచ్చు. ఆ ధనం లేకపోతే మరి మా జీవనాధారం ఎలాగో, మేము ఏం చేయాలి మరి ధనం లేకుండా అని చెప్పి నీ ఆలోచన వస్తే ఆ మాటకు దేవుడు సమాధానం చెబుతున్నాడు. నా బిడ్డలైనటువంటి వారికి ఎప్పుడు ఏమి అవసరమో నాకు తెలుసు, నేను ఇస్తాను. హల్లెలూయా. అంటే నీ మనస్సు ధనం మీద పెట్టకుండా నీ మనస్సు నీ ఆలోచన అంతా కూడా దేవుని మీద పెట్టగలిగితే ఆ ధనమును దేవుడు నీకు ఇస్తాను అంటున్నాడు. ఆ ధనము శాశ్వతమైనది. ఇక్కడ ఉపయోగపడింది, అక్కడ కూడా ఉపయోగపడింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ధనం ఉంటే, శాశ్వతమైనటువంటి ధనము మనకుంటే మనం ఎంతో ధన్యులమైపోతాం. కానీ అపవాదిగాడు ఏం చేస్తున్నాడు అంటే ఆ మనసును తిప్పేస్తున్నాడు. ఈ లోకానుసారంగా ధనం ఇస్తున్నాడు. చూసారా, ఇప్పుడు చాలా మంది లోకానుసారంగా ధనాన్ని చాలా సంపాదించుకుంటున్నారు. చాలా మంది ధనాన్ని సంపాదించుకుంటున్నారు. ఉన్నటువంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళు అనేది కాదు, కానీ వాళ్ళు ఎంతో ధన్యులు అంటున్నాం మనం. కోట్లు పడగెత్తి కూర్చున్నారు, వాళ్ళెంతో ధన్యులు అనుకుంటున్నాం మనం. హల్లెలూయా. వారు ఎంతో ధన్యులని మనం అనుకుంటుంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఒరే ఎర్రివాడా, ధనవంతుడిని ఎర్రివాడా అంటున్నాడు. ఎందుకు ధనవంతుడు ఏంటి, ఎర్రివాడ అవటం ఏంటి? కనిపెట్టలేనటువంటి విధానంలో ఉంటున్నాడు. ఏం కనిపెట్టలేకపోతున్నాడు? ఎంత ధనం ఉన్నప్పటికైనా, ఎంత బలగం ఉన్నప్పటికైనా ఇది కనుక కాపాడిద్దా మనల్ని అనేది గ్రహించలేకపోతున్నాడు. మానవుడికి వచ్చే తలంపు ఏంటంటే డబ్బు ఉంది, ఏదైనా చేయగలదు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే డబ్బు ఉన్నా కానీ కొనలేనివి కొన్ని ఉంటాయి. డబ్బు ఉన్నా కానీ మనకు సహాయపడదన్న సంగతే వాడు గ్రహించలేకపోతున్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యము మనం సెలవిస్తుంది. ఒక ధనవంతుడు ఇందులో సంపాదించాడు, ఫుల్గా సంపాదించేశాడు. ఎంతో ఆస్తి ఉంది. ఎంత ఆస్తి ఉందంటే ఆ యొక్క అదే ప్రదేశంలో ఆయనకంటే ఎక్కువైనటువంటి వారు ఎవరు లేరు. అయితే ఇక్కడ ధనమైతే సంపాదించాడు, కానీ ఆ ధనవంతుడికి ఒక ఆశ కలిగింది. ఏం ఆశ కలిగింది? పరలోకంలో కూడా నేను ధనవంతుడిగానే ఉంటాను, పరలోక రాజ్యంలో నేను వారసుడుగా నేను ఉండాలని చెప్పి ఆశ కలిగి ఏదో యేసయ్య దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా, నిత్య జీవ రాజ్యమునకు నేను వారసుని కావడానికి నేను ఏ మంచి పని చేయాలని చెప్పు. ఏమో నేను నిత్య జీవ రాజ్యానికి వారసుని అవడానికి నేను ఏ పని చేయాలి అని అడిగితే అప్పుడు ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడు అంటే మోషే ధర్మశాస్త్రము ధ్యానం చేయమన్నాడు. హల్లెలూయా. పాటించమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ రోజు ఆ ధనవంతుడితో చెప్పిన మాటే ఈరోజు తన వాక్యముతో మనతో చెబుతున్నాడు. అన్నాడు ఆ ధనవంతుడు చెప్పాడు, ఆ ఆజ్ఞలను పాటిస్తానో పరలోక రాజ్యంలో ఉంటావయ్యా అన్నాడు. ఈ రోజు దేవుడు చెబుతున్నాడు, అదే ఆజ్ఞలను నువ్వు కూడా పాటిస్తే నీవు కూడా పరలోక రాజ్యంలో ఉంటావు. ఆనాడు ఆ యొక్క ధనవంతుడు చెప్పిన మాట ఈనాడు నీ కూడా చెబుతున్నాడు. ఆ ఆజ్ఞలో ఏమున్నది అని గ్రహించేటువంటి మనస్సు ఉంది. ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తే
దేవుని యొక్క రాజ్యంలో మనము వారసులమై ఉన్నాం. మరి ఆ రోజు ఆ మాట ఆ యొక్క ధనవంతులతో ఎందుకు చెప్పాడు అంటే, వాడి మనసు అంతా కూడా ఎక్కడుంది? ధనం మీద ఉంది. ఏ ధనం మీద ఉంది? ఈ లోకానుసారమైనటువంటి ధనం మీద ఉంది. ఈ లోకానుసారమైనటువంటి ధనం మీద ఉంది. అందుకనే దేవుడు చెప్పాడు, అయితే నీ ధనమంతా కూడా అమ్మేసి పేదలకు ఇచ్చేయమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ధనమంతా కూడా అమ్మేసి పేదలకు ఇచ్చేయి, ఇక్కడ నువ్వు ఎంత ఇస్తావో అంత నీకు పరలోకంలో ఇస్తాను. హల్లెలూయా. దేవుడు ఇచ్చేయగా నిన్ను వచ్చేవాడిని చేస్తాను అన్నాడా? నిన్ను ఏమని చెప్పాడు? నేను పరలోక రాజ్యంలో వారసుని చేస్తా. ఆలోచించండి వాక్యాన్ని. పరలోక రాజ్యంలో నిన్ను వారసుని చేస్తా, కానీ ఇక్కడున్న వాటి మీద నువ్వు ఆశ పెట్టుకోబాక. పరలోక రాజ్యం అంతా కూడా దేనికి పోల్చి ఉంది అంటే దీనత్వానికి, ప్రేమకు పోల్చబడి ఉన్నది. అందుకని మనం అందరం కూడా ఏం కలిగి ఉండాలంట? దీనత్వం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, తగ్గించుకొని ఉండాలి, నీతిగా నివసించాలి. ఇలాంటి జీవితం ఉన్నటువంటి వారే పరలోక రాజ్యంలో వారసులుగా ఉంటారు. కానీ అయ్యా, ఈ లోకానుసారమైనవి ఏది కూడా ఆశించినటువంటి వారు ఇదిగో ఈ లోకంలో పరలోకంలో చేరరు అని చెప్పాడు. అప్పుడు ఆ ధనవంతుడు మిక్కిలి ధనవంతుడు అయి ఉండేటప్పటికి ఈ ధనమంతా పేదలకు ఇచ్చేస్తే నేనే, నా పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏముంది? నువ్వు కావాలని అడిగింది ఏంటి? పరలోక రాజ్యాన్ని అడిగావు. ఆ పరలోక రాజ్యాన్ని ఆయన ఇస్తానన్నాడుగా, వదిలేసేది. అందుకనే చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు కానీ లోకాశల్లో నుంచి బయటకు రాలేకపోతారు. అన్యాయంగా అక్రమంగా ఏదైనా 10 లక్షలు వస్తుంది అన్నారు అనుకో, దేవుడు గుర్తొస్తాడా? 10 లక్షలు గుర్తొస్తాయి మనకి? ఏమో 10 లక్షలు గుర్తొస్తాయి అంటే మనం దేవుని ప్రేమిస్తున్నామా, లోకాన్ని ప్రేమిస్తున్నామా? ఏమో లోకాన్ని ప్రేమిస్తున్నాం. కానీ లోకాన్ని ప్రేమించి ఆ 10 లక్షలు ప్రేమించిన నీవు దేవుని సన్నిధికి వచ్చి ఏం ప్రార్థన చేస్తా? ఏమో చెప్పండి కదా. అక్కడేమో అది పెట్టుకొని ఏడుకొచ్చే పరలోకం ఈ ప్రభు అంటాం. పరలోక రాజ్యంలో నాకు వాసత్వం ఏమంటాం. ఆలకెత్తాడా ఈ ప్రార్థన దేవుడు? మరి ఏ ప్రార్థన చేస్తున్నాం మనం? ఏమో మనసంతేమో ఎక్కడ, కట్టి మాత్రం వచ్చి ప్రార్థన చేస్తే అక్కడ వెళ్ళింది ప్రార్థన మనకి వెళ్ళదు. కనుకనే ఈ లోకానుసారమైన వాటి మీద మీరు పెట్టబాకండి. ఇక్కడ ఏమి ఎట్లా నా జీవితం అంటే, పరలోకాన్ని ఇచ్చినోడు ఈ లోకానుసారంగా నేను పోషించలేదా? నీకేం అవసరం అయ్యి ఉన్నాయో అవన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పేసి చెబుతుంటే మనమేమో ఈ లోకానుసారమైన వాటిని చూస్తున్నాము, ఆయన దగ్గరికి వచ్చి పరలోకం కావాలంటున్నాం. అంటే 2 మనసుల మధ్యలో తడబడుతూ ఉన్నాం మనం. ఈ ధనవంతుడు అదే పని చేశాడు కదా, 2 తలంపుల మధ్యలో తడబడుతున్నాం. అందుకనే మనం అపాయంలో పడుతున్నాం. ఆలోచించు. ఏం ఆలోచించాలి అంటే, ఈ లోకము శాశ్వతమైంది కాదు. దేవుని బిడ్డలైనటువంటి వారు కనుగొనాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ లోకము శాశ్వతమైనది కాదు, కానీ ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నువ్వు దేవుని బిడ్డగా ఉంటే ఆయన నీ అవసరతలను తీరుస్తాడు. ఇది సత్యం. నువ్వు దీన్ని గ్రహించగలిగితే నీ జీవితాన్ని ధన్యకరంగా ఇక్కడ గడపచ్చు, అక్కడ కూడా గడపచ్చు. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలని దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో, తన లేఖనం ద్వారా ఎప్పటికీ మర్చిపోయినటువంటి జీవ గ్రంథాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనకి ఇచ్చినటువంటి ఈ జీవ గ్రంథంలో ఏది మేలైందో, ఏది ఉత్తమమైనదో, ఏది దేవుడు చెప్తున్నాడు. తెలుసుకోగలిగితే ధన్యుడు అయిపోతావు, ధన్యురాలు అయిపోతావు. ఒకవేళ తెలుసుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది, ధనాపేక్ష లేనటువంటి వాడివై నువ్వు జీవించాలి.
ఎందుకంటే ఇక్కడ ఇదిగో చిమట తినేసిందంట, దొంగలు కన్నమేస్తారంట, తుప్పు పట్టిపోతాయి. అక్కడ తుప్పు ఉండదంట, దొంగలు ఉండరంట, చిమటైనను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ వ్యర్థమైన వాటి కోసం మనం జీవించకుండా విలువైనటువంటి దేవుని యొక్క రాజ్యం వైపు మనము చూసేటువంటి వారమై మనం ఉండాలి. ఒక ధనవంతుడు పంట సమృద్ధిగా పండింది. పంట సమృద్ధిగా పండినప్పుడు వాడు ఉన్నటువంటి కొట్లంట సాలకపోయేటప్పటికి అవన్నీ కూడా పగల కొట్టేసి కొత్త కొట్లు కట్టించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధనాన్ని అంతా కూడా దాచిపెట్టేసాడంట, ఎక్కడదక్కడ సమకూర్చేసి అప్పుడు తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడంట. అప్పుడు ఎన్ని కూడా సమకూర్చేసి ఇదిగో తను ఏం చేశాడంటే తాగటానికి మందు తెచ్చుకున్నాడంట, తినటానికి విందు తెచ్చుకున్నాడంట. సమస్తం కూడా తెచ్చి ఏది ఈ లోకానుసారమైనటువంటి అన్ని కూడా తీసుకొచ్చి తన ప్రాణంతో చెప్తున్నాడంట, ప్రాణమా తినము, తాగుము, సుఖించు. హల్లెలూయా. ఇవో ఇవన్నీ కూడా నీ కోసమే సిద్ధపరచబడి ఉన్నాయి. ఇలాంటి విందంట అనేక సంవత్సరాలకు సరిపోయినంత సంపాదించాడంట. ఏమా అనేక సంవత్సరాలు సరిపోను సంపాదించాడంట. కానీ వాడు గ్రహించినటువంటి సత్యం ఏంటంటే ఆత్మ నీది కాదురా అన్న సంగతి గ్రహించలేకపోయాడు. ఆత్మ నీది కాదు, సంవత్సరాలు అంటున్నావు. దేవుడు అంటున్నాడు నేనేమో నువ్వు సంవత్సరాలు తరబడి తిను, సుఖించు, జీవించు అంటే దేవుడు అంటున్నాడు ఈ రాత్రి కాలం అందే నీ ప్రాణం. ఏమా మానవుడి యొక్క ఆలోచన సంవత్సరాలు తరబడి సంపాదించాను అనుకుంటున్నాడు, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు సంపాదించిన సంపద అంతా కూడా ఎవరి వశమైంది? ఎవరి వశమైందంటే ఇదిగో అయ్యో మరణమా మారిపోయింది మనసు. ఏమా మరణం అంటే అందరికీ భయమే, అందరికీ భయం. కానీ దేవుని ఎదిగినటువంటి వారికి మరణం అంటే భయం ఉండదు. హల్లెలూయా. దేవుని యందు విశ్వసించినటువంటి వారికి మరణం అంటే భయం ఉండదు. అందుకనే దేవుడు తన మహాకృపను బట్టి ఈ రాత్రి కాలం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు ధనాపేక్ష లేనటువంటి వారై జీవించాలని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. 1వ తిమోతి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమంట. ధనమే, కానీ ఆ ధనం ఏం చేస్తుందంటే కీడు తీసుకొచ్చి పెడుతుంది, అపాయం తీసుకొచ్చి పెడుతుంది. ఈరోజు లోకంలో మనం చూస్తుంటే అన్నదమ్ములు కొట్టుకొని వస్తున్నారు. మనం కనే ప్రయోజకులు చేసినటువంటి తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళి అనాథ శరణాలయంలో పడేస్తున్నారు. దేనికి? ధనాపేక్ష. ధనాపేక్ష తల్లి ప్రేమ తండ్రి ప్రేమ తెలుసుకోలేకుండా చేస్తుంది. ఏంటంటే ఇదిగో తల్లిని తండ్రిని ప్రేమించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సన్మానించమంటుంది. లేకపోతే నిత్య నరకంలోకి నువ్వు వెళ్తావు అంటుంటే ఆ ధనాపేక్ష ఏం చేస్తుందంటే వాడిని సన్మానించకుండా వాడిని ప్రేమించకుండా వాడిని తీసుకొని వెళ్ళి అనాథ శరణాలయాల్లో పడేస్తున్నారు. తల్లిదండ్రుల యొక్క ప్రేమను మోసుకున్నటువంటి వాడు నిత్య నరకాగ్నిలో కాలిపోతాడు. వాడు ఏం చెప్పటం కాదు, దేవుని యొక్క వాక్యం మనకు సమర్పిస్తుంది. గ్రహించు. నువ్వు ఈ రోజు నువ్వు సజీవుడిగా ఉన్నావంటే, ప్రయోజకుడిగా ఉన్నావంటే దాని వెనకమాల నీ తల్లిదండ్రుల యొక్క కష్టం ఎంత ఉన్నదో గ్రహించుకొని నువ్వు జీవించాలి. అప్పుడే తల్లిదండ్రుల యొక్క ప్రేమ తెలిసింది.
తల్లిదండ్రుల మీద మమకారం పెరిగింది. వారు ఎంత కష్టపడితే ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అనే ఆలోచన వస్తే వారిలోకి ఏమొచ్చిందంటే ప్రేమ వచ్చింది. వారిలోకి ప్రేమ వచ్చిందంటే ఆ ప్రేమ ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు ఏం చేస్తాడంటే ఆ ప్రేమ నీలో ఉన్నప్పుడు ఆ ప్రేమకు తగినట్లుగా నీ జీవితాన్ని జీవించేటువంటి మనస్సును దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఈ ధనాపేక్ష ఏం చేసిందంటే కీడు తెచ్చిపెట్టింది, మోసం, ప్రాణాపాయం తీసుకొచ్చింది. గ్రహించలేనటువంటి సత్యాన్ని మనము ఇదిగో గ్రహించలేక అది సంపాదిస్తే బాగుండేది, ఇది సంపాదిస్తే బాగుండేది అని మనం ఆలోచన చేస్తాం, కానీ అది మనల్ని కీడులు పడేస్తుందన్న సంగతి మనం గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాం. ప్రియ దేవుని ఆలోచించు. ఈ లోక ధనమును గురించి నువ్వేమైనా ఆలోచన చేస్తున్నావేమో, ఈ లోకానుసారమైనటువంటి సంపద గురించి నువ్వేమైనా ఆలోచిస్తున్నావేమో, ఎవరన్నా ముంచాలని చూస్తున్నావేమో, ఎవరన్నా మోసం చేయాలని చూస్తున్నావేమో. ధనాపేక్ష, ధనం కోసం ధనాన్ని చూస్తాడే కానీ వాడు నా ప్రాణ స్నేహితుడు, వాడిని మోసం చేయకూడదని ఆలోచించడు. ఆ ధనం అనేది మన మనసులో ఉందంటే ఇదిగో ప్రేమ అనేది మన మనసులో ఉండదు. అందుకనే ధనాపేక్ష లేని వారై మీరు జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ రాత్రి కాలం ముందు మన జీవితం ఎలాగ ఉన్నది? నువ్వు ధన్యుడు కావాలంటే అలా ఆళ్ళ సొమ్ము నువ్వుకొస్తే నువ్వు ధనవంతుడు కావు. అలా నువ్వు అపాయం తెచ్చుకుంటావు, కొంతకాలం నువ్వు దాన్ని తింటావేమో, కానీ ఆ తర్వాత దానికి తగినటువంటి ప్రతిఫలము పొందుకోక తప్పదు. దేవుడు చూస్తున్న దేవుడు ఊరుకోడు. అందుకని దేవుడు అంటున్నాడు ధనాపేక్ష లేనటువంటి వారై మీరు జీవించాలి. ధనాపేక్ష లేనటువంటి వారై మీరు జీవించాలంటే ఇదిగో మీరేం చేయాలంటే భూమి మీద నివసిస్తున్నటువంటి మానవులమైనటువంటి మనం ఏం చేయాలంటే మీరు దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి వారై ఉన్నారు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టుడు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండును. కాబట్టి దుష్టులను పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన వాక్యం ద్వారా ప్రియ దేవుని బిడ్డలతో మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కలిగి ఉన్నటువంటి నీవు ఏం చేయాలన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. దేవుని యొక్క వాక్యం యందు నువ్వు ఆనందించాలి. దేవుడు చేసిన కార్యములను బట్టి నువ్వు సంతోషించాలి, ఆనందించాలి. అటు సంతోషము శాశ్వతకరమైనది. శాశ్వత కాలము మనకు ఉండేటువంటిది ఏంటంటే దేవుని యందు ఆనందించడమే, దేవుని యందు సంతోషించడమే. దివారాత్రులు రాత్రి అనక పొగలనక నీకు సమయం ఎప్పుడు దొరికినప్పుడు దేవుని యొక్క వాక్యమును నువ్వు ధ్యానం చేయగలిగితే నువ్వు ధన్యుడిగా అంటున్నాడు. ధన్యుడివే. ధన్యుడు అంటే నీలో ధన్యుడు ఎందుకు అంటున్నాడంటే అప్పుడు దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తూ దేవునికి లోబడి దేవుని యందు విశ్వాసం వచ్చి యథార్థమైనటువంటి జీవితంలో నువ్వు జీవిస్తే నిన్నట నీటి కాలువల ఎవరు నాటుతాడు. నేను నీటి కాలువల ఎవరు నాటుతాడంట. నీటి కాలువలో ఎవరు నాటబడినటువంటి చెట్టు ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. నీటి కాలువలో ఎవరు నాటబడినటువంటి చెట్టు పచ్చగా ఉంటుంది. అంటే ఆ మాటకు అర్థం
కాలువల ఎవరు నాటబడినటువంటి చెట్టు పచ్చగా ఉండేది కనుక యేసయ్యలో నాటబడి యేసయ్యలో జీవించటం సంతోషించగలిగితే వారి జీవితం వారి కుటుంబం కూడా ఏమైపోతే వారి జీవితము ఆ కుటుంబం ఏమైపోతే పచ్చగా ఉంటుంది అంట. హల్లెలూయా. చూసారా దైవ సేవకుల యొక్క కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసా? నాకంటే దైవ సేవకుల యొక్క కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? యథార్థంగా వాళ్ళు దేవుని యొక్క సేవ చేస్తే ఆ కుటుంబం పచ్చగా ఉంటుంది. అంటే యేసయ్య వారిలో ఉంటాడు కాబట్టి యేసయ్య ఆ కుటుంబానికి ఏ కొరత లేకుండా చూసుకుంటాడు. అందుకని నువ్వు ఎక్కడ నాటబడి ఉంటున్నావు? ఏమో నీటి కాలువ ఎవరునంటే నీరు దేనికి సాదృశ్యంగా ఉంది? వాక్యానికి సాదృశ్యంగా ఉంది. వాక్యం వినాలంటే నువ్వు ఎక్కడ రావాలి? దేవుని సన్నిధిలో నువ్వు నాటబడి ఉండాలి. దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి నీవు అన్ని విషయంలో నువ్వు సహకరించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఏదో వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినేస్తే ఫలితము ఉండదు. ఇప్పుడు నువ్వు నీ ఇంటికి వెళ్తావు, నీ ఇంటికి వెళ్ళి తినేసి కొనుక్కొని వచ్చేసి వెళ్తావా? నువ్వు మరి లేచి ఏమి పని చేయవా? ఇంట్లో చేస్తావు. ఇది ఎవరి ఇల్లు? ఏమో మందా దేవుందా? దేవుందే మనకిచ్చాడు. మరి మన ఇంట్లో ఇక్కడ ఈ ఇంట్లో ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నారా? చేయట్లేదా? చేయకపోతే ప్రతిఫలం వచ్చిందా? అందుకనే రేపు మీరు 3 రోజులు మీటింగ్ ఏర్పాటు చేసాడు యేసయ్య. ఎవరెవరు ఇంట్లో పని చేస్తారో వాళ్ళ ఈ లోకానుసరమైన ఇంట్లో పని చేస్తారో యేసయ్య ఇంట్లో పని చేస్తారో రేపు తేలిపోతా అందరూ. ఏ ఇల్లు ప్రేమిస్తున్నావు నువ్వు? నీ ఇంటికంటే కూడా యేసయ్య ఇంటిని మనము మందిరాన్ని ప్రేమించేటువంటి వారు. మందిరంలో ఏది జరిగినా మందే నాదే అనేటువంటి భావన వస్తే అప్పుడు యేసయ్య నావాడు అని భావన కలిగి ఉంటావు కనుక ఆయన పరవశుడు అయిపోయి నేనేం చేస్తాడు? ఎంతగానో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. అంటే ఏమి కొద్దు లేకుండా చేస్తాడు. ఏదో వస్తున్నాం, కూర్చుంటున్నాం, ఎక్కున్నాం, వెళ్ళిపోతున్నాం. మరి కతిమయాన్ని కూడా ఎవరు చేస్తారు? ఏమో బాగా డబ్బున్న వాళ్ళు అయితేనే 10 మనుషులు పెట్టుకుంటారు. డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు? ఏమో హల్లెలూయా వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళ ఇంటిని రోతగా ఉంచుకుంటారా? అలాగే నీటి కాలువల ఎవరన్నా నాటబడాలి అంటే నీకు ఏమి కొద్దువ లేకుండా ఉండాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మందిరంలో నీవు ఏదో ఒక విషయంలో భాగస్వామి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఏదో నీకు తగ్గ దాంట్లో నువ్వు చేయగలిగిన దాంట్లో నువ్వు భాగస్వామిగా ఉండాలి. చేయగలిగి ఉండి కూడా చేయకుండా ఉన్నావు అంటే దాని ప్రతిఫలము దేవుడు గ్రహించండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఇదిగో నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. రెండోది వచ్చేసి నువ్వు ఫలించిన తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత నీవు చేయవలసినటువంటి పని ఏంటంటే ఇదిగో దేవుని యొక్క వాక్యం నాకు సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 41 మొదటి నుండి కొన్ని వచనాలను బీదలను కటాక్షించువాడు ధన్యుడు. హల్లెలూయా హల్లెలూయా. నీవు బీదవాడు ఉన్నాడు అనుకో, ఆ బీదవాడిని నువ్వు ప్రేమిస్తే దేవుడు అంట ఏం చేస్తాడంట? నిన్ను నీకు వచ్చేటువంటి ఏమో నీకేదైనా ఆపద వచ్చింది అనుకో, మేలు ఏం చేస్తారంటే ఆపద నుంచి తప్పించి. అదే అంటారుగా ఈడేనాడు పుణ్యం చేసుకుని ఉంటారా, ఈనాడు ఈ శోధ నుంచి తప్పించుకున్నాడు, మరణాపాయం నుంచి కూడా తప్పించుకున్నాడు అంటే
ఏదో పుణ్యం చేసుకున్నాడు అంటారు. హల్లెలూయా. ఆ పుణ్యం ఏంటంటే పేదవాడిని ప్రేమించడం, కనికరించడం, లేనటువంటి వాడి మీద ప్రేమ చూపించడమే ఆ యొక్క అపాయం నుండి తప్పిస్తుంది. అందుకనే ప్రేమించే మనసు, యేసయ్యది ఏ మనసు? ప్రేమించే మనసు. ఆయన ఎంతో మందిని ప్రేమించాడు, మనందరం కూడా ప్రేమించాడు. మన పేద స్థితిలో నుంచి ఈరోజు మన స్థితులు మారిపోతానికి కారణం ఏంటంటే యేసయ్యే కారణం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన చేసినటువంటి దానిలో మనము ఇదిగో మన భాగస్వామ్యంలో ప్రేమించాడు. ప్రేమించినందుకు తండ్రి కూడా ఏం చేశాడు? ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఆ వచ్చినటువంటి శ్రమల నుంచి, శోధన నుంచి కూడా ఏం చేశాడు? తప్పించాడు. తప్పించడానికి కారణం ఏంటంటే నమ్మకంగా ఉన్నాడు కాబట్టి. మరి నువ్వు కూడా దేవునిలో నమ్మకమైనటువంటి వారిగా మీరు జీవించేటువంటి వారై ఉండాలి. అటు జీవితం నువ్వు జీవించగలిగితే దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల నీకు గొప్ప కార్యం జరిగించి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఈ లోకానుసారమైన దాన్ని నువ్వు ప్రేమించొద్దు. పోతే రెండోది వచ్చేసి నువ్వు గ్రహించాలి ఒక విషయం ఏంటంటే ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది. శాశ్వత కాలం ఉండేది ఏంటంటే దేవుని వాక్యం చెబుతుంది దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమను మనం సంపాదించుకోవాలని దేవుడు తన లేఖనం ద్వారా ఈ రాత్రి కాలం నందు మనల్ని హెచ్చరించాడు. హెచ్చరించిన రీతిగా మరి మనము లోబడి జీవిస్తే మన జీవితాన్ని ధన్యకరంగా మారుస్తాడు. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మహిమ పొందుగాక. ఆమేన్.